ప్రియమైన సోదర సోదరీమణులారా, మోటు పత్లు అతని స్నేహితులు జట్కా కసీటారాం టీవీ ప్రొడ్యూసర్లు అవ్వాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళంతా కలిసి మన సంతోషం కోసం ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ని మనకి అందిస్తారు. అవన్నీ మన లోకల్ కేబుల్లో ప్రసారం అవుతాయి. వీళ్ళ అన్ని ప్రోగ్రామ్స్ ఎంతో బాగా హిట్ అవుతాయి. ఎందుకవ్వవు? వీళ్లకు అండగా నాలాంటి ఒక గొప్ప నటుడు ఉండగా నేను వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ హీరోగా యాక్ట్ చేస్తాను. అందరూ పక్కకి తప్పుకోండి. నా అంత బాగా ఎవరు యాక్ట్ చేయలేరు. కావాలంటే యాక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు, కానీ న్యాయం ఎప్పుడు జరుగుతుంది మై లార్డ్? చెప్పండి. అరే, నేను ఎవరికి తీసిపోయిన వాడిని కాను. చూడండి నా యాక్టింగ్ ఎలా ఉంటుందో. రండి బాబు రండి, వేడి వేడి సమోసాలు తినండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ అప్పు ఇవ్వబడదు. గుర్తుంచుకోండి బాబు, శ్రద్ధగా గుర్తుంచుకోండి. రండి అందరూ త్వరగా రండి, వచ్చి వేడి వేడి సమోసాలు తినండి. ఆలోచిస్తే అశుభంగా, త్వరగా రండి. అయ్యమ్మా మోటు పత్రు, నా యాక్టింగ్ అందరికంటే అదిరిపోయేలా ఉందా లేదా? చెప్పండి చెప్పండి చెప్పండి, నిజం చెప్పండి. చెప్పండి 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 చెప్పండి. ఒక నిమిషం. ఓయ్ మోటు పత్రు, సింగం గారిని చూసి మీరు భయపడక్కర్లేదు. మీరు ఒక మాట చెప్పండి, అందరికంటే నేను బాగా యాక్ట్ చేసినా లేదా? అరే నాన్న, అందరికంటే నేనే బాగా యాక్ట్ చేశాను కదా, చెప్పు. నోరు మూసుకుని వెళ్ళి నువ్వు టీలు అమ్ముకో. నువ్వే నోరు మూసుకుని వెళ్ళి బాక్సింగ్ చేసుకో, వెళ్ళు. ఓకే, మీరిద్దరూ వెళ్ళిపోండి, నేను యాక్ట్ చేస్తాను చాలు. ఓయ్, నాలాంటి హీరో ఎక్కడుండగా మీ ఇద్దరు యాక్ట్ చేస్తారని కబుర్లు చెప్తారా? నా ముందే మీరు యాక్ట్ చేస్తారా? పెద్ద ప్రమాదం వచ్చి పడింది. బాక్సర్ ని హీరో చేయకపోతే మనల్ని బతకనివ్వడు. చింగం గారిని హీరో చేయకపోతే జైల్లో పడేస్తాడు. ఇక టీకొట్టు బాబాయ్కి హీరో ఇవ్వకపోతే తినడానికి సమోసాలు ఎవడు? ఇప్పుడు ఏమిటి మన పరిస్థితి? లగాయితూ దీన్నే అంటారు ముందు నుయ్యి వెనక గొయ్యి అని. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? పొతలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, మన ఈ ప్రోగ్రాం పేరు అపార్థం చేసుకోవద్దు, అందరి ఆనందం కోసమే పెడదాం. మనం దొంగచాటుగా అందరి సీన్లు షూట్ చేద్దాం, కానీ మనం షూట్ చేస్తున్నట్టుగా వాళ్లకు ఎంత మాత్రం తెలియనివ్వకూడదు. మనం షూట్ చేసిన వాటిని లోకల్ టీవీలో ప్రసారం చేద్దాం. దీన్నే అంటారు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని. అవ్వ దొరుకుతుంది, బువ్వ దొరుకుతుంది. మనం షూటింగ్ లో ఎవరికి డబ్బులు కూడా ఇవ్వనక్కర్లేదు. ఓయ్ మోటు పత్రు, నా సహోదరులరా, మీ ఇద్దరు ఒక టీమ్ గా ఉండండి. నేను కసిటేరాం రెండవ టీం. మనం వెళ్ళి వేరు వేరు వాళ్ళ మీద షూట్ చేద్దాం. ఓకే? 501, 502. నేనే హీరోని. నాకంటే ఎవరు బాగా యాక్ట్ చేస్తారు? ఇప్పుడు ఒక అద్భుతమైన సీన్ రాబోతుంది, చూడు. ఈ దెబ్బ కాసుకో, ఇది కాసుకో. నాకెవరూ సాటారు, నాతో పోటీకి ఎవరూ నిలబడలేరు. ఎవరేమన్నా సరే నేనే హీరోని, నేనే హీరోని. వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి. నాకు ఎలాగంటే భయం. మమ్మీ డాడీ కాపాడండి, ఎవరు వచ్చి కాపాడండి, నన్ను కాపాడండి, నాకు భయంగా ఉంది. వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? అమ్మా, ఎవరు లేరా? రండి. ఏమిటి ఏమిటో తగ్గడం, నేను ఎత్తుపడిపోతాను. వెళ్ళిపో. చాలు ఆపు, బాక్సర్ అన్నయ్య విన్నాడంటే మన తాట తీస్తాడు. అరే, బాక్సర్ అన్నయ్య ఎలా వింటాడు? ఆయన లోపల ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయనకి బయటికి వచ్చే ధైర్యం లేదు. నేను ఇప్పుడు బయటే ఉన్నాను, అది మీ ముందే ఉన్నాను, కానీ ఇక మీద మీరు మాత్రం నా ముందుండరు. కాల్చుకోండి. నన్నే ఎగతాళి చేస్తారా? అరే ఏమిటిది? అయ్యో ఏమైంది?
మమ్మీ మమ్మీ అయ్యో ఏమైంది మోటు ఎందుకలా గంతులు వేస్తున్నావు? అరే నా ప్యాంట్లోకి ఎలుక దూరిపోయింది. అయ్యో అమ్మా మమ్మీ అయ్యో కొరుకుతుంది. అయ్యో మంట అయ్యో తట్టుకోలేకపోతున్నాను. బాబోయ్ మమ్మీ డాడీ అయ్యో కాపాడండి కాపాడండి. డాక్టర్ జట్కా గారి ప్రొజెక్టర్ చాలా బాగుంది. అరే అలా చూడు, ఇన్స్పెక్టర్ సింగం గారు వస్తున్నారు. ఇప్పుడు ఆయన షూట్ చేద్దాం. మోటు నువ్వు సిద్ధంగా ఉండు. అయ్యమ్మా! ఉన్నట్టుండి ఇంత పెద్ద బండరాయి దారికి అడ్డంగా ఎలా వచ్చింది? దీన్ని పక్కన పెట్టాలి, లేదంటే యాక్సిడెంట్లు అవుతాయి. అయ్యమ్మా, ఏమిటి రాయి ఇలా ఉంది? నేను దీన్ని టచ్ చేయలేకపోతున్నాను. నేను రాయి ఆకారంలో ఉన్న భూతాన్ని, రాయి భూతాన్ని భక్తులెవరూ టచ్ చేయలేరు. అయ్యమ్మా, బండరాయి భూతమా? మొదటిసారి చూస్తున్నాను. సారీ వెరీ సారీ. నేనే నీ దారికి అడ్డం వచ్చాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. నువ్వు మాలాగే బండరాయిలాగా మారిపోవలసిందే. వద్దు, దూరంగా ఉండు. సార్ బండరాయి గారు, నన్నేమీ చేయకండి, వదిలేయండి. నన్ను రాయిలాగా మార్చేయకండి. అయ్యమ్మా! వద్దు, వదిలేయండి. అరే ఇన్స్పెక్టర్ అయి ఉండి ఎంత భయపడతాడా? ఇక పురుపురి నగరం దొంగల నుండి ఈయన మనల్ని ఎలా కాపాడతాడు? నేను చూపిస్తాను ఈ పుర్పురి నగరాన్ని ఎలా కాపాడాలో. మిమ్మల్ని వదలను. ఇదిగో, ఇది కుప్పు, ఇది కరాటే, ఇది కుప్పు, ఇది కరాటే, ఇది జూడో, ఇది నింజా. ఇంకా కావాలా చెప్పండి. వద్దు వద్దు చెంగం గారు, ఇప్పటికే చాలా ఇచ్చేశారు. పదో వెళ్ళి టీ తాగుదాం. మనలాంటి భూతాలు టీలు కాఫీలు తాగు. మర్యాద వహించి పద. నాకు ఇప్పుడు సమోసాలు కావాలి. నాకు జ్ఞాపకం ఉంది, నేను మనిషి రూపంలో ఉన్నప్పుడు ఈ టీ కొట్టు బాబాయ్ కొట్టులోనే సమోసాలు తిన్నాను. అలా నవ్వకు, లేదంటే తన్నులు తినాల్సి వస్తుంది. అరే మీ ఇద్దరూ కలిసి నన్ను భయపెడతారా? నేను మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఆగండి, అక్కడే ఆగండి. టీ కొట్టు బాబాయ్, మేము ఊరికే తమాషా చేసాం. ప్రశాంతంగా కూర్చుని చెప్పండి, మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ. మొదటిసారిగా మీరు మా ఇద్దరిని ఇంత ప్రేమగా కొట్లో కూర్చోమంటున్నారు. ముందు కాస్త సమోసాలు తినిపించండి, ఆ తర్వాత చెప్తాను. అరే తమ్ముడు, సమోసాలు తినిపిస్తాను, టీ కూడా తాగిస్తాను. కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పు. బాబాయ్, మీ వస్తువులేవో కాలిపోతున్నట్టున్నాయి. అరే కాలిపోయేవి నా వస్తువులు కావు, మీవే. మిత్రులారా, ఇప్పుడు మన ప్రోగ్రాం మన ముందుకు రాబోతోంది. మన ప్రోగ్రాం పేరేమిటంటే అపార్థం చేసుకోవద్దు, మీ ఆనందం కోసమే. ఈ ప్రోగ్రామ్ లో మీ అందరినీ మేము హీరోలుగా చేసేసాం. అసలు మీరు షూటింగ్ ఎప్పుడు చేశారు? మిత్రమా, మేము 2 గ్రూపులుగా విడిపోయాం. ఒక గ్రూప్ లో మోటు పత్రులు మీ అందరినీ షూట్ చేస్తుంటే, ఇక రెండవ గ్రూప్ లో నేను గసిటేరో మిగతాది షూట్ చేశాం. ఆన్ చేయి. ఏంటి మీరు షూట్ చేసింది? ఇలా చూడండి, నేను మిమ్మల్ని వదిలిపెడతాను. మీరిద్దరూ నన్ను హీరో చేయమంటే జీరో చేస్తారా? అయ్యమ్మా, వద్దు. అయ్యమ్మా, నన్ను వదిలే.
చేసుకోకండి, ఈ షో పేరే అబద్ధం చేసుకోకండి, మీ ఆనందం కోసమే. సరే ఇప్పుడు నేను గసిటిరామ్ కలిసి ఏం షూట్ చేశామో చూడండి. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అబద్ధం చేసుకోకు, ఇది నీ ఆనందం కోసమే.